జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మయ్యారు, ఆ గోల్డ్ ఉన్న బ్యాగ్ని తీసుకుని తొందరగా పైకి వెళ్ళండి. విజయమ్మ చూస్తే ఆరాలు తీస్తారు. ఈ గోల్డ్తో అవసరం రాకపోయినా ఐశ్వర్య సేఫ్గా బయటపడింది. అందుకు చాలా హ్యాపీగా ఉంది రాజు. ఇంట్లో ప్రతి ఒక్కరం ఎంత టెన్షన్ పడ్డామంటే ఐషు బతుకుతుందా లేదా అని చాలా భయపడ్డాం. అలా అనకు రాజు, దేవుడు ఏదో ఒక రూపంలో సమయానికి సాయం చేశాడు. అమ్మగారు, ఎవరూ లేరు, మీ గదిలోకి వెళ్ళి గోల్డ్ దాచేయండి. సరే రాజు. యా సీఎం గారు చాలా హ్యాపీ. మళ్ళీ కాల్ చేస్తాను. ఎరా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే పెద్దయ్య. తను ఎగ్జామ్ ఎలా రాసింది? కనీసం ఈసారైనా పాస్ అవుతుందా లేదా? నిన్నేరు అడుగుతుంది. చాలా బాగా రాశారు పెద్దయ్య. ఇంటికి రాగానే చాలా సంతోషంగా చెప్పింది బావగారు. 100కి 100 మార్కులు వస్తాయని చెప్పిందనయ్య. 100కి 100 మార్కులు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పాస్ అయితే చాలు. సౌదామిని వాళ్ళ ఆయన ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలన్నట్టు మాట్లాడుతున్నాడు. తమ్ముడు, రూపా ఎగ్జామ్ పాస్ అవ్వాలని నేను కూడా గుడికి వెళ్ళి పూజ చేయించాను తమ్ముడు. ఎగ్జామ్ బాగా రాశానత్త, నువ్వు పూజ చేయించి ప్రసాదం ఇచ్చినందుకే బాగా రాయగలిగానేమో అని చెప్పింది. అదిగో నా మేనకోళ్ళొస్తోంది. నాన్న, ఈసారి ఎగ్జామ్ బాగా రాశాను నాన్న. మీరిచ్చిన పెన్ వల్లే నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. సంతోషంగా రాశాను. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. మీ ఆశీర్వాదం ఈ పెన్ రూపంలో దొరికిందనిపించింది. థ్యాంక్స్ నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.